ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 30-31 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో కష్టాలను, బాధలను, ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు, బాధలు, ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క తలరాత అనేది మారబోతుంది. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ వాసుదేవ్ గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 8688575793. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ళ సమస్యలు, అన్నదమ్ముల సమస్యలు, నమ్మిన వ్యక్తి మోసం చేయుట, విద్య, ఉద్యోగం, విదేశీయానం, ఇంకా మరెన్నో సమస్యలు, స్త్రీ పురుషుల వశీకరణం, ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడును. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోనే 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎన్నో ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఉంటున్నారు. వీరి జీవితంలో కష్టాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా ఎన్నో సమస్యలను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి గురువు అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది. దీనివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి. కాలం, అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. అందమైన మనస్సును కలిగి ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు చాలా నిజాయితీ పరులు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరిని కొంతమంది దానివల్ల ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ అంతే ఉంటుంది. వీరి జీవితంలో చిన్నప్పటి నుంచే కష్టాలు పడుతూ పెరిగారు. వీరు ఎన్నో కష్టాలను, బాధలను అయితే పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయినా సరే ఈ రాశి వారు కొందరి వ్యక్తుల వల్ల వీరు ఎన్నో ఇబ్బందులను అయితే పడుతూ ఉంటారు. ఎందుకంటే వీరు అందరూ నా వాళ్ళే అని అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. కానీ వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను, నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు. నా అనుకున్న వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు వీరిని వాడుకుంటూ ఉంటారు. అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం అనేది ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా, ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. ఈ రాశి వారు మాత్రం నా అనుకున్న వారికి ఎంత పెద్ద సహాయమైనా చేస్తూ ఉంటారు. వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారు. వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ధనుస్సు రాశి వారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. అలాగే వీరు తమ యొక్క కుటుంబ సభ్యులను కూడా అమితంగా ప్రేమిస్తూ ఉంటారు.
ఈ రాశి వారికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు. వారి వల్ల కూడా వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ధనుస్సు రాశి వారికి అక్టోబర్ 30-31 తేదీల్లో గ్రహాల అనుకూలత ఈ సమయంలో ఎక్కువగా ఉండబోతుంది. గోచార ఫలితాలు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. మీ జీవితంలో ఈ సమయంలో 2 పెద్ద శుభవార్తలను మీరు వినబోతున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క తల్లిదండ్రుల సపోర్ట్ మీకు లభించబోతుంది. మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించబోతుంది. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు తొలగిపోయి ఏ పని చేసినా మీకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులు అన్నీ తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీకు మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్టు మీ జీవితం ఉంటుంది. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల మీకు పట్టుదల ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా తపన మీలో ఎక్కువగా ఉంటుంది. సాధించాలన్న తపన మీలో పెరగబోతుంది. మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది. ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కానీ అందులో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. మీ జీవితం కొత్తగా మారబోతుంది. విద్యార్థులకు ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. మీరు మంచి స్థాయికి చేరుకుంటారు. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి. మీ శ్రమకు గుర్తింపు లభించబోతుంది. వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోయి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ ధనుస్సు రాశి వారు గత కొంతకాలంగా ఎవరైతే విడిపోయి ఉన్నారో భార్యాభర్తలు ఈ సమయంలో కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి మీ యొక్క స్నేహితుల సపోర్ట్ కూడా లభించబోతుంది. ఈ సమయంలో అయితే ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ సహాయం కూడా అందబోతుంది. వారి యొక్క మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువుల్లో ఒకరు కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు కావచ్చు. అటువంటి ఒక స్త్రీ ఒక మహిళ సపోర్ట్ మీకు ఈ సమయంలో అందబోతుంది. మీకు ఈ సమయంలో ఆనందం అయితే పెరగబోతుంది. సమాజంలో మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును మార్చబోతున్నాయి. మీ ప్రతి పనిలో ఈ సమయంలో సక్సెస్ని మీరు చూడబోతున్నారు. అదృష్టం కాలం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు కష్టపడండి. కష్టానికి ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి. మీ జీవితంలో సానుకూలమైన మార్పులు వస్తాయి. మంచి సపోర్ట్ కూడా మీ స్నేహితుల నుండి మీకు లభించబోతుంది. దైవానుగ్రహం కూడా మీకు ఎక్కువగా ఉండబోతుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం లభించబోతుంది. ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మీరు కోరుకున్న రంగంలో మీకు ఉద్యోగం లభిస్తుంది. మీ యొక్క 2 కోరికలు తీరబోతున్నాయి. 2 పెద్ద శుభవార్తలు ఈ సమయంలో వినబోతున్నారు. ఈ సమయంలో మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి. ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. మంచి ఫలితాలు లభిస్తాయి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.